మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశి మణిద్వీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాధుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. పద్మరాగములు సువర్ణమణులు పదియామడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలనొసగి 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైధూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభాప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతము విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువు భూమి గణపతి పరివారాలు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుంధవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారకులు గోమేధిక మణి నిర్మిత గృహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు.
మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయ మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకములన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిఘన ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహమును కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము అది ఏ కైవల్యము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్ యూ చాలా బాగా క్లియర్ గా చాలా ఉంటుంది బాగుంది సార్ చాలా బాగా చదివారు ఇక్కడ మై మర్చిపోయాం జ్యోతి థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్ యూ అమ్మా చాలా జ్యోతి బాగుందండి థ్యాంక్ యూ చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగుంది ఆ మణిద్వీపానికి మనం మీరు వెళ్ళాలి అన్నట్టు ఉంటదన్నమాట చాలా అన్ని క్లియర్ గా అంటే మనకు అర్థమయ్యే భాషలో ఉంటదన్నమాట మనం చదువుకున్నప్పుడే అందులో మనం ఊహించుకునేటట్టు మీ ఒక వర్ణన ఉంది అందులో 100 ఆమడల వజ్ర వైడూర్యాలు ఏదో అవుతుందో ఆ ఆ ఆ. అంటే రామడ అంటే ఎంత 100 ఆమడలు అంటే ఎంత ఆమడ అంటే తెలియదు సార్ నాకు అంత డీప్ గా వెళ్ళలేదు కానీ ఆ ఆ, మొత్తం కనిపించేవన్నీ మొత్తం రోడ్లు గాని చింతామణులతోనే ఉంటది ఆ మందిరం కూడా గోమేధికమని వర్ణత గృహలో అని ఉంది కదా గోమేధికము ఏమంటే మనకుండే ఏ కోరికనైనా తీర్చే శక్తి గోమేధికం ఉంటదంట సార్ అలా ఒకే ఒక గోమేధికమే మనకి ఆ ఆ, ఎక్కడైనా ఏదైనా ఏ కోరికైనా తీర్చే శక్తి ఉంటదంట అలాంటి గోమేధిక మణులు అన్నిటితో ఒక భవనమే ఉంది అంటే ఇంకా అక్కడ కోరికలు ఏముంటాయి అదే 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 ఇప్పుడు అదే నువ్వు ఆమడ అంటే 2 మైళ్ళు
అది నాకు తెలియదులేండి. రెండేనా సార్ 12 మైల్స్ కాదా 12 మైల్స్ కదా 12 మైల్స్ ఆమడ అంటే 12 మైల్స్ ఆహా, ఓకే. ఆమడ నూరామడలు అంటారు అంటే అప్పుడు నూరు ఆమడ అంటే 1200 మైళ్ళు. 1200 మైళ్ళు. మైల్ అంటే ఎంత సార్? మైల్ అంటే 1.5 కిలోమీటర్ కిలోమీటర్ సార్ 1.5 1.4 1.3 కిలోమీటర్స్ వస్తుంది. 8 పోను కిలోమీటర్లు 5 మైళ్ళు. అవును ఓకే. 8 కిలోమీటర్లు 5 మైళ్ళు. మ్మ్హ. 1200 మైళ్ళు అంటే లెక్కేసుకో. ఓకే. దగ్గర దగ్గర 250 1800. 250 ఇంటూ 8 అంటే దాదాపు 10,000. 1200 డివైడెడ్ బై 5 240. 240 240 ఇంటూ 8 1920 కిలోమీటర్లు. 20,000 అనుకోండి. ఉమ్, రౌండ్ ఫిగర్ అంత అంత దూరం వైద్యులు ఐడియాలు ఉండేది. పొడువు, అంత పొడువు నూరామడలు. బాగుంటది సార్ చదివినప్పుడు కూడా. నేను ఇంకా మధ్య మధ్యలో భువనేశ్వర సంకల్పమే వస్తుంది, నేను అది స్కిప్ చేశాను. అంటే పాపం టైం అయిపోద్ది, అందరు వినాలి కదా. మీ అందరికి ఒకసారి వినే అవకాశం వస్తుంది కదా అని చెప్పి నేను కూడా చదివాను. బాగుంటది సార్, కానీ దేవుడి దగ్గర చదువుతారు. ఇది మామూలు శ్రావణ మాసంలో చదువుకోండి మేడం, బాగుంటది. గృహప్రవేశం అయితే చదువుతున్నారు జ్యోతి ఇప్పుడు ఈ మధ్య. దానికి ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అదే అయితే కూడా లాస్ట్ శ్లోకంలో కూడా చెప్తారండి గృహప్రవేశం 9 times 9 times చదవాలి అని చెప్పి ఏదైనా చెప్తారు. పూజలైనా కూడా చదువుతారు.